హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్, న్యూ వెర్షన్, న్యూ సిలబస్. ఈరోజు ఈ వీడియోలో హైనెక్ బ్లౌజ్ పెద్దవాళ్ళకి హైనెక్ బ్లౌజు బ్యాక్ మొత్తం నెక్క లేకుండా పైకి వచ్చేసి ఫ్రంట్ మాత్రమే డీప్ నెక్ వచ్చి క్రాస్ కటింగ్ బ్లౌజు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. 37 సైజ్ ఇది. దీని మెజర్మెంట్స్ ఒకసారి చూసుకుందాం. 14 ఇంచెస్ లెంగ్త్, 15.5 షోల్డరు, 8.5 హ్యాండ్ లెంగ్త్, 12 ఇంచెస్ హ్యాండ్ లూజు, 15.5 ఆర్మ్ రౌండ్, 37 చెస్ట్, 33 వేస్ట్, అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 9.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5. ఓకేనండి. ఇది హైనెక్ బ్లౌజు. కావాలి అంటే ఈ హైనెక్కి బ్యాక్ మన కీహోల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, కావాలి అనుకుంటే, లేకపోతే లేదు. సో ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీనివల్ల నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చితే, ఈ వీడియో క్లాస్ చెప్పే విధానం, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేను చెప్పే విధానం కానీ నచ్చితే ఖచ్చితంగా నా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్సే మాకు బూస్టింగ్ ఇస్తాయి. అలాగే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా సోషల్ ప్లాట్ఫామ్ మీద దేని మీదైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే మరింత మందికి మా వీడియో చేరే అవకాశం ఉంటుంది. సో మరింత ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. మీకు ముందుగానే చెప్పినట్లు ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు, బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్. దానికోసం మనం క్లాత్ నీట్గా తడిపేసుకొని, లైనింగ్ క్లాత్ని శుభ్రంగా తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకోండి. ఈ అంచులు రెండు ఏవైతే ఈ అంచులు ఉంటాయో, ఈ అంచులు అనేవి ఈ అంచులు అనేవి ఈ పక్క మనకి ఎదురుగా ఉండాలి. అండ్ ఏదైతే ఫోల్డింగ్ ఉందో ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా ఉంటే ఫ్రంట్ ఓపెన్ కట్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ ఓపెన్ అయితే దీన్ని రివర్స్ చేసుకుంటాం, అంతే. సో నీట్గా క్లాత్ తడిపేసి లైనింగ్ క్లాత్ని, పాప్లైన్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇది పాప్లైన్. మీకు నచ్చిన క్లాత్ని తడిపేసి నీట్గా ఐరన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకోండి. సో కింద మనకి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కోసం కావాలి. ఖచ్చితంగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టండి. అలాగే బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపి 14.5 మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ వచ్చేసి 37 ఇంచీలు. కానీ ఇక్కడ నేను చాలా క్లాసెస్లో మీకు పాత క్లాసెస్లో చెప్పాను, 37 వస్తే 36కి తీసుకోవాలి. సో 6 ఇంచీలు మార్క్ చేసుకో. షోల్డర్ వచ్చేసి మనకి 15.5. సో 6 ఇంచులు పెట్టుకున్న ప్రాబ్లం ఏమీ లేదు, లేదా పావు తక్కువ 6 పెట్టుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. నేను 6 ఇంచుల మీద వెళ్ళిపోతున్నాను. సో నెక్ వచ్చేసి 3 ఇంచులు. ఒకవేళ నెక్కలు ఇలా బ్రాడ్ అయిపోతాయని మీకు ఎప్పుడైనా భయం ఉంటే దీన్ని తగ్గించుకోండి. కానీ ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేయట్లేదు. ఇది డీప్ నెక్ ఫార్ములా. సో ఇది డీప్ నెక్ కోసం వేసుకునేది. ఇప్పుడు మనం ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి హై నెక్ బ్లౌజ్కి ఎంత వేసుకోవాలి? సో 15.5 షోల్డర్, 15.5 షోల్డర్కి 15.5 యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోండి. సో దీనికి మీరు ఎంతైతే మార్జిన్ పడతారో అంత ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్ వచ్చేసి మనకి ఇది 3 ఇంచెస్కి నెక్ మార్క్ చేసుకోండి. అలాగే ఇది కూడా మనకి ఒక 7.5 వరకు మార్క్ చేసుకోవచ్చు. 36కి ఒక 7.5 వరకు చంక డౌన్ తీసుకోవచ్చు హై నెక్ బ్లౌజ్కి. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి 37 ఇంచీలు, అంటే 9.5. దానికి 6 ఇంచీ కలిపితే పావు తక్కువ 10. సో నడుము వచ్చేసి 33, అంటే 34 అంటే 8.5. దానికి ఇంచీ కలిపితే డాట్స్ కోసం 9.5. సో ఇక్కడ మీకు ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ తీసుకోండి. రఫ్గా ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాం మనం.
ఇక్కడ మనకి ఇది 8 ఇంచీలు వచ్చింది. ఆ 8 ఇంచీలని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కంపల్సరీ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇది మనకి 8.5 అంటే 17 ఇంచీల వరకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకెత్తుకుంటాం. సో ఇలా మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ గురించి కావాలి అనుకుంటే కనుక మనవి ఆన్లైన్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. వాటిలో మీరు చేరవచ్చు. సో బ్యాక్ ఇది హై నెక్. ఇక్కడ మనకి ఏదైనా కీ హోల్ కావాలి అంటే పెట్టుకోవచ్చు. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 8.5. సో దానికి హాఫ్ ఇంచ్ కలిపి 9 ఇంచెస్ పెట్టుకోండి. సో 36 మీద వెళ్ళాం కాబట్టి 3.5 చంకడం తీసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇది 15.5 15.5. దాంట్లో సగం తీసుకుంటే క్వార్టర్లెస్ 8. అలాగే లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్కి సగం 6. సో బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఫ్రంట్ తీసుకుందాం. ఆన్లైన్ క్లాసెస్లో పర్ఫెక్ట్ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఛానల్ని సంప్రదించండి. సో క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్లాత్ని తీసుకొచ్చి క్రాస్గా పరిచేసుకుందాం దీని మీద.
ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 తీసుకోండి. అయితే ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు తీసుకోండి. ఎందుకంటే పైన హై నెక్ కాబట్టి కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది, దానివల్ల ఊపిరి ఆడకుండా ఉంటుందన్నమాట. సో 37 ఇంచీల చెస్ట్, 11, 14. ఇది వచ్చేసి 3.5. డాట్ వచ్చేసి ఇంచుంపావు. ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు సరిపోతుంది. ఇంచి వరకు పెట్టుకోవచ్చు అక్కడ. పావుతక్కువ 3, 36, 10 ఇంచీలు. సో ఎక్కడెక్కడైతే మనం డాట్లు పట్టాలో మార్క్ చేయండి. సో బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఓన్లీ షేప్ పట్టి ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. దీనికి షేప్ పట్టి ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పెద్దగా ఏం మిగలలేదు. సో దగ్గర 3/4 ఇంచ్ 1 ఇంచ్ వరకు మిగులుతుంది కాబట్టి యూనివర్సల్ సైజ్ వేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 1.5 మిగిలింది. సో నో ప్రాబ్లం, దీనికి షేప్ పట్టి కట్ చేసుకుందాం. సో యూనివర్సల్ మెజర్మెంట్ ఏంటి, మిగిలిన ఇవన్నీ ఏంటో తెలియాలంటే నా పాత వీడియోస్ చూడండి. ఒకవేళ తెలియకపోతే వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. సో కింద మనకి ఎంతైతే మార్జిన్ కావాలో ముందు మార్జిన్ మార్క్ చేసుకోండి. దీనికి 3.5, 2.5, 3 ఇంచెస్ ఇది యూనివర్సల్ మెజర్మెంటు. సో 33 ఇంచీలు కాబట్టి 8.5 దానికి మార్జిన్.
సో ఇది బ్యాక్ అని తెలియడానికి ఒక ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఓవరాల్గా ఇది హై నెక్ బ్లౌజ్ కటింగు. సో ఇది ఒరిజినల్ తీసేసుకుంటే అయిపోతుంది. దీని తాలూకా ఒరిజినల్ ఇది ఒరిజినల్ తీసుకుంటే అయిపోతుంది. ఒరిజినల్ తీసుకోవడం మీకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఓవరాల్గా హై నెక్ బ్లౌజ్ తాలూకా కటింగ్ అయితే ఇది. దీని గురించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే మా ఈ ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.